వాస్తవంగా ఉన్న 4 ఎకరాల పొలంలో సగం కాపు చేసుకున్న ఆ 2 ఎకరాలకు కూడా నీరు అందకపోవటము, కాలువ నీరు అందకపోవటము, బావి తవ్వే ప్రయత్నం చేస్తే బావిలో కూడా ఆశించిన నీరు లభ్యత చేకూరకపోవటం, నిరాశ నిస్పృహతో బలవన్మరణానికి పాల్పడటం బాధాకరం. ఒక విధంగా ఇలా కమలాకర్రావు గారి బలవన్మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. శాఖ మంత్రులు హరీష్ రావు గారికి ప్రత్యేకంగా వివరించడం జరిగింది. లిఖితపూర్వకంగా నేను విజ్ఞప్తి చేసిన జగిత్యాల జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉన్నది, ఆందోళనకరంగా ఉన్నది. మీరు చెరువులు కుంటలు నింపడానికి ప్రాధాన్యతనివ్వండి. ఇవాళ జనానికి త్రాగునీటితో పాటుగా పశు సంపదకి ఏదైతున్నదో గొర్రెలు మేకలకు కానీ బర్రెలకెట్ల కానీ ఎక్కడ కూడా బొట్టు నీళ్ళు అని చెప్పి అంటుండే. మరి మంత్రి గారైతే పరిశీలిస్తా, తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పాను అన్నాడు. మరి ఈ వెట్టింగ్లో ఎట్లా చేసి చెరువులు కుంటలు నింపి ఆదుకోవాలి, ఇది ప్రభుత్వ బాధ్యత అని చెప్పి అంటుండే. ఇలా పంట ఎండిపోయిన రైతాంగానికి ఎదుగుతున్నదో ఎకరా 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే ఇది మానవ తప్పిదం, ప్రభుత్వ వైఫల్యం. నీరు అందింప చేయలేకపోవటం ఇది ప్రభుత్వ వైఫల్యం. లేక కమలాకర్రావు గారి కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ ప్రకటించాలి. ఒకటి రుణమాఫీకి సంబంధించి వారు ఏదైతే ప్రైవేట్ అప్పులతో పాటుగా ఐసిఐసి బ్యాంకుల్లో కూడా ఈ మధ్యన బాయి తవ్వుకోవడానికి అప్పు తీసుకుంటారు 3 లక్షల రూపాయలు. రుణమాఫీతో పాటుగా ఆ కుటుంబాన్ని స్థిరపరచడానికి కుటుంబంలో ఒక ఉద్యోగం కల్పించాలి, ఒక 10 లక్షల రూపాయలు ఏదైతుందో రుణమాఫీతో పాటుగా ఎక్స్గ్రేషన్, రుణమాఫీ ఒక పార్ట్, 10 lakh ఎక్స్గ్రేషన్ ఒక పార్ట్, కుటుంబంలో ఉద్యోగం ఒక పార్ట్. ఎందుకంటే ఇది మానవ తప్పిదం, ప్రభుత్వ వైఫల్యం కాబట్టి ప్రభుత్వమే బాధ్యత చేపట్టాలి.